నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి. అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పని అది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాం మరి. వెరీ గుడ్. నమస్తే. వృషభ రాశి వారికి ఆగస్ట్ నెలలో గ్రహ సంచార రీత్యా ఏ రకంగా ఉండబోతోందో మీ అందరికీ తెలుసుకుందామా మరి. అయితే నేను చెప్పినట్టుగా మారే గ్రహాలు తర్వాత సంచారం చేస్తున్న గ్రహ సంచార రీత్యా మీకు ఎటువంటి శుభ ఫలితాలు, ఎటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు మీదైన వృషభ రాశి నుండి మిథున రాశికి వెళ్తున్నారు. మిథున రాశి ఎవరిది? బుధ భగవానుడిది. అయితే గురు భగవానుడు కూడా మిథున రాశి అందే సంచారము, శుక్రుడు కూడా కలుస్తారు వెళ్ళి. వెరీ గుడ్. తర్వాత బుధ భగవానుడు వచ్చి కర్కాటకంలో ఆయన తృతీయ స్థానంలో సంచారం చేయడము, తృతీయ స్థానంలో కూడా ఆయన రెట్రోలో ఉండడము, తర్వాత శని భగవానుడు వచ్చి లాభస్థానంలో రెట్రోలో ఉండడము, తర్వాత రాహు భగవానుడు వచ్చి దశమ స్థానంలో ఉండడము, కేతు భగవానుడు వచ్చి మీకు చతుర్థంలో ఉండడము, కుజ భగవానుడు మీకు పంచమానికి మారుతారు, రవి తృతీయ స్థానం నుంచి చతుర్థానికి మారుతారు ఆగస్టు 15, 16. అయితే ఈ రకంగా ఈ గ్రహాలన్నీ ఉండగా మీకు హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా చూడాలంటే ఫస్ట్ హౌస్ చూస్తామని చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. అయితే ఫస్ట్ హౌస్ చూసేటప్పుడు మీ రాశి లార్డ్ వచ్చేసి మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడితో కలుస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీలో నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, అంటే మీకు కొంచెం ఇలా కాస్త సుస్థిగా ఉండడం కానివ్వండి, జలుబు దగ్గు, కొంచెం లో ఫీవర్ కానివ్వండి, లేకపోతే కొంచెం షివరింగ్తో కూడిన ఫీవర్ కానివ్వండి, లేకపోతే కాస్త గొంతులో నీళ్లు ఊరుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా, జలుబు పడుతుంది, గొంతు మారబోతోంది, గొంతు మారింది, కాస్త గరగరాగా ఉంది, ఏవో ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. ఇలాంటివన్నిటి నుంచి ఉపశమనం అయితే ఇప్పుడు వస్తుంది. ఓ రకంగా మంచిదే. కానీ ఆస్మా ఉన్న వాళ్ళకి, నిమోనియా ఉన్న వాళ్ళకి, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఇతరోతర ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద డిసీజ్ బట్ ఎక్స్ట్రీమ్ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది కదా. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టైంలో కొంచెం ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. అంటే ఏమాత్రం కూడా వాటర్ రిటెన్షన్ బాడీలో లేకుండా చూసుకోండి, అదొకటి సరిపోతుంది. తర్వాత అంటే గొంతు పట్టేయడం కానివ్వండి, మాట రావకపోవడం కానివ్వండి, ఇటువంటివి అవ్వడానికి సంభవాలు చాలా ఎక్కువ. తర్వాత ఈ టైంలో ఏమవుతుందంటే మీకు ద్వితీయ స్థానంలో ఆల్రెడీ గురు భగవానుడు కూర్చొని భోజన ప్రియులుగా మార్చేసేసి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసామా వృషభ రాశి. ఓకే, సో దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే చల్లటి పదార్థాలు కానివ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు కానివ్వండి, ఎడపడ ఐస్ క్రీములు తినడం కానివ్వండి, లేదా కూల్ డ్రింక్స్ తినడం కానీ తాగడం కానివ్వండి, ఇటువంటివి కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. ఉన్న భోజన ఆసక్తితో పాటు ఇటువంటివి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇటువంటివి అవ్వకుండా కనుక చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఒక రకంగా సేఫ్గానే ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి మీకు ఇక్కడ పంచమాధిపతి మీకు బుధుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ బుధుడు భగవానుడు మీకు
తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అది కూడా వక్రీకరించి మీకు కమ్యూనికేషన్ బాగా తగ్గుంటుంది. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ జూలై 17, 18 నుంచి. అంటే ఒక రకంగా మాట్లాడాలని లేకపోవడము, మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేకపోవడము, కాస్త అవాయిడ్ చేయడము, ఇటువంటివి చేసి ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ శుక్రుడు కూడా వచ్చి అక్కడ చేరుతున్నారు కాబట్టి మీకు ద్వితీయ స్థానంలో ఇక్కడ కమ్యూనికేషన్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరినైతే మీరు తప్పించుకుని తిరుగుతున్నారో వాళ్ళు సడన్గా మీ ఎదురుగుండా రావడం జరుగుతుంది. అప్పుడు మాటలు తడబడ్డం, ముద్ద మాటలు బయటికి రావడం, తర్వాత గొంతులో వెలక్కాయ పడినట్టు ఉండడం, ఇలాంటి సామెతలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రిపేర్ అయిపోయి ఎవరినైనా కనుక మనం ఇదివరలో అవాయిడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం మొహం చాటేసే పరిస్థితి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందని జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. తర్వాత మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సింది చేయలేకపోవడము, కొంచెము ఒక్కొక్కసారి కష్టంగా ఎక్స్ప్రెస్ చేయడం, ఒక్కొక్కసారి ఐడియాలజీలో క్లారిటీ లేకపోవడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. బట్ ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా ఫోకస్ పెడితే కనుక ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. లవ్ అఫేర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్అండర్స్టాండింగ్స్కి లోన్ అవ్వకండి. పొరపాటున ఒక మాట అనకండి. ఎవరి మనసుని కూడా దూషించకండి, నొప్పించకండి. వెయిట్ అంటిల్ ఆగస్ట్ 18. ఆ తర్వాత దూషించవచ్చా అంటారేమో, కాదు నేను అనేది. ఆ తర్వాత దూషించవలసిన అవసరం కూడా రాదు అంటున్నాను. ఆగస్టు 18 తర్వాత ఏమవుతుందంటే బుధుడు కూడా రెట్రో నుంచి ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆ చిన్న చిన్న డౌట్లతో, చిన్న చిన్న చిరాకులతో అవతల వాళ్ళని చిరాకు పెట్టేసి మదన పెట్టేస్తూ ఉంటాం కదా, అవేమీ లేకుండా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు కుజభగవానుడు అవుతారు కాబట్టి కుజభగవానుడు కూడా మీకు ఇక్కడ పంచమంలో ఉన్నారు. రేపు జూలై 28కే వచ్చేస్తారు ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే ఫీలింగ్స్ పెరగడం, ఫస్ట్ థింగ్ ఫీలింగ్స్ పెరగడం, ఒక ప్రొటెక్షన్ ఫీలింగ్ పెరగడం స్పౌస్ పట్ల, పార్ట్నర్ పట్ల, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, ఒక ప్రొటెక్షన్ ఫీలింగ్. నేనున్నాను, నువ్వు ఉంటే నాకు బాగుంటుంది, నీ తోడు నాకు చాలా ఇష్టం అని అవతల వాళ్ళు చెప్పడం, మీరు దాన్ని ఎంజాయ్ చేయడం, అది అంటారు కదండి, అదొక రకంగా మంచి ఫీలింగ్ అది. సో అటువంటి ఆస్పెక్ట్స్లో ఇక్కడ మీకు చాలా బాగుంటుంది. చేదోడు వాదోడుగా ఉంటారు, సింపుల్గా చెప్పుకుందాము. చేదోడు వాదోడుగా ఉండడము, కాస్త అండాదండాగా ఉండడం, మంచి చెడు చెప్పుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ తర్వాత ఇక్కడ మనం కనుక కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ స్థానానికి దశమ స్థానాన్ని చూడడానికి మీకు ఇక్కడ చూస్తే కనుక శని గురువులు ఇద్దరు అవుతారు. అయితే శని భగవానుడు ఆల్రెడీ లాభస్థానంలో ఉండి వక్రీకరించారు కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గడము, ముందు వరకు వెళ్ళింది ఆఖరికి టక్కున ఆగింది అని అనడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కంటిన్యూ అవుతుందండి అంటిల్ నవంబర్ 28. నవంబర్ 28 తర్వాత మళ్ళీ దూసుకెళ్తుంది. సో ఈ లోపుగా ఏమైనా ప్లాన్స్ చేసుకున్నా కానీ కొంచెం స్లోగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళొద్దు. ఏదైనా ఇది కాకపోతే వేరే ట్రాక్ ఏదైనా చేయొచ్చా, ఇది కాకపోతే ఇంకేదైనా స్టార్ట్ చేయొచ్చా అంటే వద్దండి, అలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే అట్లాంటివి కనుక చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే నష్టాలు తప్ప ఇక్కడ లాభాలంటూ ఏముండవు. శని ఎలాగో వక్రీకరించారు కాబట్టి ఐఎమ్ ఓన్లీ టాకింగ్ రిగార్డింగ్ కెరియర్ అండ్ బిజినెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్ ఒకటే నేను చెప్తున్నాను కాబట్టి కెరియర్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్లో ప్లీజ్ డూ నాట్ గో ఫార్వర్డ్, డూ నాట్ అటెంప్ట్ టు చేంజ్ యువర్ జాబ్, అటువంటివి ఏమీ చేంజ్ చేయొద్దు. అండ్ చేసినా కూడా అదే మంచిది కాదు. అండ్ ఈ టైంలో చేసుకున్న నిర్ణయాలు కూడా మంచిగా ఉండవు, ఇబ్బంది. సో ఇంకొకటి ఏంటంటే బిజినెస్ పరంగా కూడా మీకు ఆపర్చునిటీస్, టెండర్లు, కాంట్రాక్ట్లు, ఎవరితోనే మాట్లాడాలి, మీటింగ్ అవ్వట్లేదు, ఇదిగో ఇవాళ రేపు అంటున్నారు, ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు, అక్కడెక్కడో ఇరుక్కుంది, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టే కామ్ అండ్ కూల్, ఓం నమ శివాయ జపించుకోండి, నలుపు రంగు దుస్తులు ఎక్కువగా వాడకండి. తర్వాత ట్రై అండ్ డూ లాట్ ఆఫ్ అంటే లేని వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఆల్ ఇన్ ఆల్ ఆగస్ట్ నెలలో మీకు ఓకే అంటే కొన్ని ఆస్పెక్ట్స్ మీకు చాలా బాగున్నాయి, కొన్ని ఆస్పెక్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయని చెప్పాలి. మీ ఇండివిజువల్ జాతకాలు కనుక చూపించుకోవాలనుకున్నట్లయితే మీరు చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాలు అని ప్రతి వీడియోలో నేను ఎందుకు చెప్తున్నాను అంటే యావత్ రాశి వాళ్ళకి కూడా ఆ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి సేమ్ రిజల్ట్ వచ్చేయాలని లేదు, అంతే కదా. మీ లగ్నం వేరు, మీ రాశి వేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, మీకు జరుగుతున్న దశలు వేరు,
అటువంటప్పుడు మీకు ఇండివిజువల్గా అది వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి ఇలా అయింది నాకు ఇలా అయిందంటే మీకు ఏ దశ నడుస్తోందో, మీకు రాహు దశ నడుస్తోందో శని దశ నడుస్తోందో నారాయణ తెలియదు కదా. సో కాబట్టి అందుకని ఆ ఆస్పెక్ట్ మీకు తెలియపరచడానికి ఇలా చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.